చెప్పండి అన్న. చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన. సర్కార్ పాలన అంటే సార్ ఎట్లా ఉందంటే ఇప్పుడు అంతా ఆగమం జగన్నాథం ఉంది. చెప్పిండు హామీలు చెప్పిండు. చెప్పి ఫాయిదా నెరవేర్చాలి కదా. ఇప్పుడు ఈ పెద్ద మనిషి మాజీ సీఎం సార్ కూడా పెద్ద మనిషి కూడా ఆయన కొన్ని చెప్పిండు, కొన్ని చెప్పలేని కూడా అదనంగా చేసిండు. నువ్వు చెప్పినావు బాగా, చేసింది తక్కువ. మేము ఇవాళ చేస్తాం అంటే చేసేవాడు ఎప్పుడు కూడా చెప్పి చేయడు, చేసేయాలి. ఇప్పుడు 20 నెలలు అవుతుంది, ఏం చేసినావా 20 నెలల? అంతేనా కదా. 6 హామీలు అంటే ఒక హామీ నెరవేరుస్తుంది, అది కూడా పందికి హామీ. ఇవాళ ఇంట్లో ఏమన్నా కోట ఏమన్నా కిసపిస అనుకోరు అనుకో, ఆధార్ కార్డు పట్టుకొని పోయిందా, ఇక నువ్వు ఎటువంటి పొల్యూషన్ కంప్లైంట్ ఇవ్వాలో మా భార్య ఉందని చెప్పేసి మా చెల్లె ఉందని చెప్పేసి ఎట్లనేమో అదేం పాడైంది, ఎవరికి ఉపయోగం దాంతో. అరే మహిళలకు పెద్దపీట చేస్తున్నాము, మహిళలను కోటీశ్వరాలను చేస్తున్నాము, మహిళలకు అన్ని పథకాలన్నీ మహిళల పేరు మీద ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. మరి ఓకే, ఆ విషయానికి వచ్చేసి షబాజ్ సార్, ఒక మహిళా శక్తి చేస్తాను, మహిళను ఇది చేస్తాను, ఓకే కోటీశ్వరాలు చేస్తాను, దాంట్లో మేబీ మేము కూడా హ్యాపీ దానికి. కానీ ఈ విధమైన స్కీమ్లతో కాదు, ఇట్లా చీరలు చింపుకోవడము, ఇట్లా కొట్టుకోవడము, ఇట్లా మొన్న రీసెంట్గా ఒక వార్త చూసినాం, బైన్స్ అక్కడ ఆధార్ అప్డేట్ లేదని చెప్పేసి, ఓల్డ్ ఆధార్ కార్డు ఉందని చెప్పేసి రోడ్ల మీద కండక్టర్ బస్ ఆపి కదా, ఒక అర్జెంట్ ఉంటుంది, ఒక ఆఫీస్ పని ఉంటుంది, అప్పుడు దాన్ని మనం ఏ కోణంలో తీసుకుంటాం దాన్ని, అవునా? ఆ విధంగా అన్నట్టు ఆధార్ కార్డు అప్డేట్ లేకుంటే ఆయనకు జీతం పడదు, ఆయనకేం బాధ డిఎంతో. ఇదంతా కాదా ఇప్పుడు వానికి, అవునా? ఇప్పుడు ఆయనకు సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ లేదంటే ఈమెకు ఆగమే, ఎక్కిన ఆమెకు ఆగమే, ఈమె ఆగ్రహంతో ఉంటుంది, ఆయన కర్తవ్యం చేయలేకపోతాడు, అంతేనా? ఇప్పుడు ఇద్దరికి చాట్ల తోడు పెట్టి కుక్కలా కొట్టాడబెట్టి కార్యక్రమాలు ఇవన్నీ ఏం లేవు. 6 లేవు సార్, 60 లేవు. ఆగమాగం జగన్నాథం, ఈయన దగ్గర పైసలు లేవు, ఈయనకు అడ్వైజర్ బరాబర్ లేరు, సలహాలు ఇచ్చిన బరాబర్ లేరు. అంటే ఆ సార్కు చెప్పేంత గొప్ప స్టేజ్ మనది కాదు. కాబట్టి ఎవరు ఓటర్లు ప్రజలు ఆశావాహులు వస్తే తీసుకుందన్న రకంలో ఆయన మాటలు నమ్మి మోసపోయి తప్పిస్తాం. చెప్పినావు చెప్పిన కాడికి చెయ్యి, పర్వాలేదు. కానీ ఇప్పుడు బోనస్ ఇస్తా అంటే బోనస్ ఏ విధంగా చూస్తాం మనం? ఒక ఎకరాకి దగ్గర ఇప్పుడు 25 క్వింటాలు అనుకుందాం, 25 × 5 కొట్టు 12,500 13,000 దాకా అవుతుంది ఒక ఎకరాకు. ఒక 4 ఎకరాలు వేసినోడు ఉంటాడు, 12 × 4 36,000 నువ్వు ముంచినట్టే కదా, ఒక రైతును ముంచినట్టే కదా. ఆయన దిమాకులో నడవదా? అరే నేను మాట నమ్మితే వేసుకుంటే మోసపోతే అని చెప్పేసి మళ్ళీ వెల్లింగ్ బరాబర్ రాదు. దీనికి రోగాలు ఎక్కువ వస్తాయి. సన్న రకానికి దొడ్డు రకం వేసుకున్నాడు, సేఫ్ అవుతాడు కదా. ఇప్పుడు ఆయనకు రైతుకు మైండ్లో మిగలదా? అన్నీ అట్లా మోసాలు అనేది నువ్వు చెప్పింది చాలా, చేసేది తక్కువ, అట్లా మోసపోతుండు. ఏదో ఇక ప్రజలు నమ్మినందుకు, ఆమెతో అన్నందుకు ఒక 20 నెలలు గడిచిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు చూస్తాం కథం కీలకథంతో నమ్మాలి. కాళేశ్వరం అనేది ఒక మహా అద్భుతం, మహా చారిత్రక కట్టడం. అది దాని గురించి ఏదో ఒక పిల్లర్ గుంగిపోని అయిపోయింది, దీని పని అయిపోయింది, ఆడ కేటీఆర్ ఇరికేయాలి, హరీష్ రావు ఇరికేయాలి, ఆయన మీద విచారణ పెట్టాలి, ఇది చేయాలి, అది కరెక్ట్ కాదు. మనం బరాబర్ మనం అన్నం తింటూనే అన్ని బరాబర్ మెతుకులు ఒక 2 మెతుకులు కింద పడిపోతాయి. దాన్ని ఆ కింద పడే మెతుకుని తీసుకుని దాన్ని ఆ మైక్రో దాంట్లో పెట్టి జూమ్ చేసి ఇన్ని పురుగులు ఉన్నాయి ఇన్ని పురుగులు అని చూపించడం అదైతే బరాబర్ కాదు. దేశకనేత శ్రీ కేసీఆర్ సార్ బాగుండాలి, మళ్ళీ వస్తాడు ఆయన అని నేను చెప్పడం కాదు. స్థానిక సంస్థల చిన్న పిల్లగాంచెలు మొదలు పెట్టుకుంటే ముసలవ్వ దాకా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తీర్పు చేద్దామని. బరాబర్ తీర్పు చెప్తారు, ఆ తీర్పుకు వీళ్ళు అంగీకరిస్తారు. ఇప్పుడు ఏదో ఈ కొంతమంది మా దాంట్లో కార్యకర్తలు హామతుమని భుజాలు ఎగేసుకుంటున్నారు. భుజాలు వేసుకున్నట్టు ఏం రాదు. ప్రజలు అనేది వాళ్ళు అనుకుంటే ఇప్పుడు కూడా కొన్ని సీట్లు పోతుండొచ్చు, కానీ మళ్ళీ కూర్చొని కేసీఆర్ అవే అనుకున్నాం. మార్పు వస్తుండొచ్చు కోరుకుంటారు, కానీ కొన్ని సీట్లు పోతుండొచ్చు, కొన్ని సీట్ల మటుకి మళ్ళీ కూర్చొని కేసీఆర్ సావే అనుకున్నాం. కానీ ఏమైంది? జనాలను ఎప్పుడు కూడా తక్కువ అనుకోరాదు. ఓటర్ నాటిని మనం కనుకోవట్లేము. మళ్ళీ ప్రతి ఇది పటేల్ చేసి అన్నీ చూస్తున్నారు. మళ్ళీ ప్రజలు స్థానిక సమస్యలు మొదలెట్టుకుంటే అసెంబ్లీ ఎన్నికల దాకా మొత్తం బుద్ధి చెప్తారు. ఇప్పుడు స్థానిక సమస్యలలో మాట ముఖ్యమంత్రి అన్నది ఎఫెక్ట్ పడుతుందా? కార్యకర్తలు ఎవడేమన్నా బట్టలు కూడా తీసుకొట్టాలి, ఆయనకు పొద్దున లేవని అది ముచ్చట, ఆయనకు పొద్దున్న సాయంత్రం అది ముచ్చట. సో ఏమంటే పేగుల నుంచి మెడలు వేసుకొని తిరుగుతా, తొండలు ఇస్తా, కళ్ళు వీకేస్తా, గుడ్డు 4 తీసేస్తా. అది ముఖ్యమంత్రి స్టేజ్ గడిపోయి మాట అయితే కావు. సార్ కొద్దిగా మార్చుకోవాలి ఆయన ముఖ్యమంత్రి. అవునా? రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఇంతకుముందు ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు బాధ లేకుండే, ప్రతిదీ మంచిగా ఉచితం ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇది ఇస్తాం, అది ఇస్తా, పెన్షన్ ఇస్తా, రుణమాఫీ ఇస్తా అంటే అందరం ఓట్లు వేసినాం. ఓట్లు వేసుకుని దాటిపోయిండు, ఆయన సీట్ ఎక్కిండు, మాకు గోషెఫెట్ ఉంది. ఎప్పుడు రైతులు కానీ ఊర్లలో కానీ సర్పంచ్లు కానీ పిడిసి కానీ చాలా ఇబ్బంది పడుతారు. తండలకు సీట్లు లేవు, గడ్డి మందు లేదు, దొమ్మల మందు లేదు, వాటర్లు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, ట్యాంకర్ వస్తలేవు, చెత్త బండి వస్తలేవు. మిషన్ భగీరథ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, మంచిగా వచ్చింది. వీళ్ళకు పైప్ లైన్లు పోతాయి కదా, జాయింట్లు పోతాయి కదా, అది చేంజ్ చేత అయితే లేదు.
కానీ ఊర్లలో పెద్ద పెద్ద మాట్లాడతారు. ఏమైనా చేస్తే మేము టీఆర్ఎస్ పార్టీలని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలు దౌర్జన్యం చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు మాకు ఇస్తలేరు, వాళ్ళే తీసుకుంటారు. ఇందిరమ్మ ఇల్లు అని అంటారు కానీ వాళ్ళే తీసుకుంటారు. నేను కూడా మాట్లాడినా మొన్న సెక్రటరీతో మాట్లాడితే మాకు కూడా ఇల్లు ఇస్తలేరు. ఓన్లీ వాళ్ళ కమిటీ ప్రకారం వాళ్ళ కార్యకర్తలకు ఇల్లు తీసుకుంటాడు, మాకు ఇల్లు ఇస్తలేడు. ఏమనంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఇల్లు తీసుకుంటారు కానీ మా సొమ్ముతో ఇస్తలేవాను, వాళ్ళ సొమ్ముతో ఇస్తలేవు. వాళ్ళ ఇంట్లో నువ్వు ఇంట్లోకి ఇస్తలేవు కదా, పబ్లిక్ సొమ్ముతో ఇల్లు ఇస్తున్నావు. గుర్తించాలి ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు ఉంది అది గుర్తించి అది అని లిస్ట్ తీసుకొని వాళ్ళకి రేకులు ఉంది, షెడ్డు ఉంది, వాళ్ళకి ఇవ్వలే. ఓన్లీ మీ కమిటీ ప్రకారం మా కమిటీలో ఒకరికి ఇస్తే వాళ్ళకి ఇస్తామంటే ఇందిరమ్మ కమిటీ ఉంటే వాళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తలేరు. ఏమనంటే నువ్వు సర్పంచ్ మీ కమిటీ లేదు ఇది లేదు అని మాట్లాడతారు. ఏమన్నట్లయితే వాట్సాప్ పెడితే కూడా మళ్ళీ ఫోన్ చేసి మండలి నుంచి మాట్లాడిపిస్తారు. ఇట్లా దౌర్జన్యం చేస్తారు చాలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రతిదీ దౌర్జన్యమే, ఏ చేసినా దౌర్జన్యమే. లేట్లు ఏమన్నా ఇస్తలేరు, గడ్డి మందు కొట్టిస్తలేరు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తలేరు, పెన్షన్ ఇస్తలేరు, రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ మాకు అస్సలుగా కాలేదు. మా నాన్న పేరు మీద 2 ఎకరాలు లోన్ ఉంది, 1 రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. మొన్న వడ్లు పైసలు పడితే రినోవల్ చేసినాం, అసలు మా బిల్లు కూడా వస్తలేవు. నేను కూడా సర్పంచ్ కొడుకు, రూపాయి బిల్లు వస్తలేదన్న. మేము గ్రామ పంచాయతీ కట్టించినాం, డంపింగ్ యార్డ్ కట్టించినాం, మషన్ వాడి కట్టించినాం, స్ట్రీట్ లైట్ వేసినాం, 6 లైట్ పెట్టించినాం, పెద్ద లైట్లు ఏఎంఎస్. 40-30 లక్షలు రావాలి, మాకు రూపాయి కూడా రాలేదు. ఇప్పుడు ఏమైనా చెప్తే మీ పార్టీలు ఇవ్వలేరు, మేము ఎట్లా ఇస్తాం, మేము ఎక్కడికి వెళ్ళాలంటే మేము చేసిన పని పెండింగ్ బిల్లు అన్ని చెల్లిస్తామన్నారు కదా అధికారంలోకి రాగానే. చెల్లిస్తాం అప్పుడు చెప్పారు చెల్లిస్తామని. ఇప్పుడు రూపాయి కూడా వస్తలేవు, ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వలేరు, సర్పంచ్లకు రూపాయి కూడా ఇవ్వలేరు. అదే చెక్ ఫోర్ సెక్రటరీకి ఇచ్చారు, మాదే చెక్ ఫోర్ సెక్రటరీకి ఇచ్చారు. వాళ్ళకు కూడా పాపం 2 సంవత్సరం వాళ్ళకు కూడా రూపాయి చిక్క కూడా ఇవ్వలేడు. అందరికి మోసం చేసిండు. సెక్రటరీ ఫోన్ చేసి రూపాయలే 7 చేయాలి, వస్తాయో రావో అంటుండు సెక్రటరీ గాడే. వాళ్ళే చేతులు లేపిస్తారు. ఇలాంటి ప్రభుత్వము పోవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. కేసీఆర్ అయితేనే తండలు బాగా అవుతుంది, నల్లలు వస్తాయి, సీట్లలో వేస్తాయి, అన్నీ వస్తాయి. చిత్త బండిలో డీజిల్ కూడా ఇస్తలేడు సెక్రటరీ. కార్యకర్తలు పెద్ద పెద్ద మాటలు, ఇల్లు వాళ్ళకి కావాలి, అన్ని లోన్ వాళ్ళకి కావాలి, అన్ని వాళ్ళకి కావాలి. కానీ ఉన్న పథకాలు నడిపేలే కదా, ఏవి నడిపిస్తలేడు. ఏమైనా చెప్తే మా రాజ్యం, మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరు, 10 సంవత్సరం మీరు అడగలేము, మాకు మీరు అడగద్దంటే అడతాం, బరాబర్ అడతాం. ఎందుకు అడగద్దు? పార్టీ తరఫున బరాబర్ అడతాం, మీకు అడిగి నిలదీస్తాం. చేతనైతే చేయలేకపోతే మూసుకొని కూర్చోను, మేము చేసి చూపిస్తాం. అదే పని మేము చూసి చూపిస్తాం. మా కేశరంలో ఇట్లా చెప్పలేము, మేము అన్ని చేస్తామని చెప్పినాం, ఎన్నో కొన్ని చేసినాం. కానీ మేము ఇలా చెయ్యము, నువ్వు అడగద్దని చెప్పలేము. ఎవ్వరు మేము కాదు, ఎవ్వరు కూడా చెప్పలేరు. ఏ చిన్న అందరికి ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు కేసీఆర్, అందరికి ఇచ్చిండు. వీళ్ళు రాగానే మొత్తం రాజకీయం, మొత్తం పాత కక్షలు, పాత గొడవలు ఇవే ఉండాలి. వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక గుండాగిరి పార్టీ, ఒక రౌడిజం పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ఇప్పుడు కాదు, 40-20 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం వర్గాలు, ఇప్పుడు గుండాగిరి, మొత్తం దోసుకుంటుడు, తినుడు, కమిషన్ రాజకీయం. ఇప్పుడు మొన్న సీసీ రోడ్ వేస్తే ఇప్పుడు 3 నెలలే మా తండాలో సీసీ రోడ్ వేసిండు. ఒక రెడ్డి ఉంటాడు, వాళ్ళకు టెండర్కి వేస్తే వాళ్ళకు 40 కోట్లు 30 కోట్లు బిల్లులు వచ్చినాయి. మొన్న వాళ్ళకి బిల్లులు వచ్చినాయి. వాళ్ళు మేము ఊర్లలో పనిచేసినాం కదా, మాకెందుకు బిల్లులు రాలేవు? మేము కూడా సర్పంచ్ కదా, ఊర్లలో పనిచేస్తే మాకు కూడా ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా. మేము కూడా ఊర్లో 10 మంది కోసం పనిచేసినాం, ఆ పని మీదనే 10 మంది తీరుతారు. మాకు బిల్లులు ఎందుకు రాలేవు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లుకు బిల్లులు వస్తున్నాయి, మాకు బిల్లులు ఎందుకు వస్తలేవు? ఇందిరమ్మ ఇల్లుకు బిల్లులు ఇస్తున్నాం, అదే బిల్లులోకి వెళ్ళి వాళ్ళు కూడా మాకు కూడా ఇవ్వాలి కదా. మరి సర్పంచ్లకి పాపం చేసిరు. అయితే సర్పంచ్లు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వద్దు, మా కమిటీ ప్రకారం వాళ్ళు బిల్లులు తీసుకోవాలి, వాళ్ళతో పనులు చేసుకోవాలి. మేము సర్పంచ్ గెలవాలి, మేము సర్పంచ్ గెలి ఉన్నాం వాళ్ళకు, మేము తీసేది టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపిస్తాము. పక్కా రాజు ఈ కాలంలో అట్లా గెలిపిస్తాం.